अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। సాయంత్రం 5 నుంచి డ్రై పీరియడ్ అమల్లోకి వస్తుంది. సో దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మన ఫస్ట్ ఫేజ్ గాను ప్రతి మండలానికి చొప్పున మనకి ఒక ఎఫ్ఎస్ టీమ్ ఉంది అండ్ ఎస్ఎస్సి టీమ్స్ కూడా యాక్టివేట్ ఉన్నాయి. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు మనకి 2 ఆపరేషన్లు ఉన్నాయి అండ్ 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా ఆపరేషన్లో ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 5 నుంచి కూడా ఎటువంటి మందు విక్రయాలు ఈ ఫేజ్ 1 ఈ 10 మండల్స్ లో ఎలక్షన్స్ పీరియడ్ ఏవైతే ముందుకు వెళ్తున్నాయో ఫేజ్ 1 లో ఆ ఏరియాలో ఎటువంటి మందు విక్రయాలు కానీ అవి కూడా జరగడానికి వీలుండదు. దానికి సంబంధించి అక్కడ వైలేషన్స్ ఉంటే పోలీస్ టీమ్ అండ్ ఎక్సైజ్ టీమ్స్ ఎఫ్ఎస్ టీమ్స్ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాయి. సో ఇప్పటి వరకు మనకి మన జిల్లాలో 50 లిక్కర్ కేసెస్ రిజిస్టర్ చేయబడింది. 536 లీటర్స్ లిక్కర్ సీజ్ చేసినాము. వర్త్ రూపీస్ 4,94,000. ఫ్రీబీస్ సంబంధించి మన దగ్గర కేసు రిజిస్టర్ అయింది. సో దీంట్లో 41 ఇతడి బిందెలు మనకి సీజ్ అయినాయి. బైండ్ ఓవర్స్ సుమారుగా 195 మంది బైండ్ ఓవర్ అయినారు. అండ్ ఎంసీసీ వైలేషన్ కేసెస్ మన జిల్లాలో ఇప్పటి వరకు 6 కేసెస్ రిజిస్టర్ అయినాయి. కొన్ని సూచనలు లైక్ పోలింగ్ సెంటర్లో మొబైల్ ఫోన్స్ లాంటివి అలౌ చేయరు. పోలింగ్ బూత్ లో కేవలం ప్రిసైడింగ్ ఆఫీసర్ కి పోలింగ్ ఆఫీసర్ తప్ప మిగతా ఎవరి కూడా మొబైల్ ఫోన్స్ ఉండవు. కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫోన్లు వాళ్ళు ఇంట్లో పెట్టి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఫోన్ తెస్తే వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి ఆ 100 మీటర్ లైన్ లోపు రావాల్సిందిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అండ్ ప్రచార సమయంలో కూడా ఆల్రెడీ ముగుస్తా ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రచారానికి అనుమతి లేదు. అండ్ అది వైలేషన్స్ ఉంటే కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అండ్ 100 కాల్ చేసినా లేకపోతే ఎఫ్ఎస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేసినా టీ పోల్ అప్లికేషన్ లో ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇమీడియట్ గా మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ప్రజలు ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు కానీ మిగతా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కామారెడ్డి పోలీస్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. రేపు మార్నింగ్ నుంచి కూడా ఎన్నికల సిబ్బంది అంతా కూడా వాళ్ళ డ్యూటీస్ లోకి వెళ్ళిపోతారు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత సేమ్ డే మన కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ ఉంటుంది. ఆ టైంలో కూడా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎటువంటి ఈ విజయోత్సవ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ పర్మిషన్ లేదు. అటువంటి ఉంటే కూడా అది కోడ్ వైలేషన్ కిందకి వస్తుంది. సో కోడ్ మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ అయిపోయింది అని అనౌన్స్మెంట్ చేసేదాకా కూడా కోడ్ అమల్లో ఉంటుంది. అండ్ అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా చాలా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 5 లేయర్స్ ఆఫ్ బందోబస్తు స్కీమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ ఎక్కడైనా సరే ఇక్కడ నాన్ సెన్స్ కానీ లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోబడుతుంది. సో దీనికి సంబంధించి 3 ఫేజ్లకు కూడా సుమారు ప్రతి ఫేజ్కు 800 మంది తోటి మనము బందోబస్తు డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. ఇది కాకుండా మనకు టీజీఎస్పీ నుంచి కూడా కొంత ఫోర్స్ మనకు రిజర్వ్ ఫోర్స్ కూడా వస్తుంది. సో ఆల్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం ప్రిపరేషన్ గురించి కూడా రివ్యూ చేస్తూ ఉంది. అండ్ వీఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ అండ్ we request all the support from all the stakeholders including press and electronic. Thank you.